అసలు ఎన్ని రోజులు బయటపడకుండా బానే హైడ్ చేశాడే. ఆయన రాలేదా? ఆయన ఎవరు? సిద్ధు, నీ ఫ్రెండ్. అప్పుడే ఆయన అయిపోయాడా? రేపు సిద్ధుగాని మీట్ అయ్యాను అనుకో, ఎలా మాట్లాడతాను? రేపు సిద్ధుని కలుస్తున్నావా? నా ఆన్సర్స్ అన్నీ ఇలా సైలెంట్గానే ఉంటాయి. అది అర్థం చేసుకునే వాళ్ళు ఇద్దరే. I'll try to be the third. ఇంటికి వచ్చేసావా? వచ్చేసాం. వచ్చేసామేంటి, ఇంకెవరు వచ్చారు? సిద్ధు కూడా వచ్చారు. చూడు, నువ్వేం మాత్రం ఎక్స్ట్రాలు చేస్తున్నట్టు అనిపించినా అస్సలు ఊరుకొని చెప్తున్నా. నేను కాబోయే మూడు పిల్లలం, నువ్వు ఊరుకునేదేంటి? అమ్మ ఆయనది నాది ఫోటో అడుగుతుంది. ఇది కొంచెం దగ్గరకు జరగండి. సరే అండి, నేను బయలుదేరుతాను. ఫోన్ ప్లీజ్ 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 ప్లీజ్. ఎలాగో ఫ్లాట్లో మేమిద్దరమే ఉంటున్నాం. ఇఫ్ యూఆర్ ఓకే యూ కెన్ స్టే హియర్ ఫర్ ఫ్యూ డేస్. సమీరా, మీకు ఓకేనా? మీకు ఓకే అంటే నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడున్నారా? గుడ్ మార్నింగ్. ఏంటి అప్పుడే పూజ కూడా చేసేసుకున్నారా? ఇలాంటి మంచి పద్ధతులు ఒక్కటి కూడా అక్షరానికి లేవండి. కొంచెం మీరేనే నేర్పించండి. ఏంటి మీరు చెప్పినా కూడా విందా? ఓ, మౌనవ్రతం. అయ్యో, అటు చూడండి అంటున్నాను. హాయ్. ఏం నువ్వు ఇంకా నర్సరీకి వెళ్ళలేదా? లేదు, నువ్వు మంచి మంచి అలవాట్లు నేర్పిస్తావని వెయిట్ చేస్తున్నా. మొత్తం వినేసినట్టుందా? అయినా ఏంటి సూట్ కేసు పట్టుకొని వచ్చేసావు? అదేంటి, నిన్న మీరే కదా ఇక్కడే ఉందో వచ్చామని చెప్పారు. అయితే మొత్తం సూట్ కేసు అద్దుకొని వచ్చేస్తావా? ఇంకెందుకు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని వచ్చాయి. ఇక్కడ నుంచి ఏకంగా పెళ్లి చేసుకొని బయలుదేరదు గాని. సిగ్గుపడుకో. ఏదో మాట వరుసకంటే మొత్తం బ్యాగ్ అంతా సర్దుకొని వచ్చేసావు. అయినా అసలు ఏం చేసావు నువ్వు? నోట్లోంచి మాట కూడా రాని దాన్ని ఒక్కరోజులోనే మాయ చేసేసావు. ఆ బ్యాగ్ లో బట్టలే ఉన్నాయా? నిమ్మకాయలు, వశీకరణ మందులు లాంటివి పెట్టుకొని వచ్చావా? మరి నాకు అదే పని. ఏంటి, ఏం మాట్లాడేసుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ ఇద్దరు? ఆహా, ఏం లేదే. అంత చిన్న బ్యాగ్ తెచ్చుకున్నావేంటి, బట్టలు సరిపోతాయా అంటే ఒక్కరోజే కదా ఉండేది, మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళిపోవాలి అంటున్నాడు. ఒక్కరోజేనా? ఎందుకలా? నన్ను చూస్తావేంటి చెప్పు. ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి అన్నావు కదా. అన్నానా? అనే ఉంటాను. ప్రెజెంట్ ఇక్కడ లేరు కదా, సో నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. మరి నీ ఆఫీస్? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు కదా. ఇది వరకు ఎక్కడికి వచ్చినా ల్యాప్టాప్ తెచ్చుకునేవాడివి, మరి ఇప్పుడేంటి ఏం తాలే? అంటే సమీరాతో టైం స్పెండ్ చేద్దామని నైటే పెండింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేస్తాను. సరే, నాకు నర్సరీకి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్. నన్ను ఏమైనా డ్రాప్ చేయమంటావా? అవసరం లేదు, నా దగ్గర బండి ఉంది. హెల్మెట్ మర్చిపోకు. అయినా నేనెందుకు ఇంత జలస్ ఫీల్ అవుతున్నాను? అక్షర, జరిగిందంతా మర్చిపో, అదే అందరికీ మంచిది. అవును, ఇంతకీ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? బ్రేక్ఫాస్టా? ఆ పదానికి బ్రేక్ ఇచ్చే చాలా కాలం అవుతుందండి. ఇలా అయితే ఎలా అండి? ఏం పర్లేదు, మా బ్యాచిలర్ బాయ్స్కి ఇదంతా కామనే. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు యూఆర్ నో లాంగర్ అ బ్యాచిలర్ కదా. అంటే ఇంకో 2 weeks టైం ఉంది కదండి. అవును, 2 weeks టైం ఉంది కదా. మనం దీన్ని ఇంకొంచెం పోస్ట్పోన్ చేయలేమా? అమ్మో, నోవే. అయినా మీరేమంత టెన్షన్ తీసుకోకండి. తీసుకోకుండా ఎలా ఉండగలమండి? మీ అబ్బాయిలకేం బాగానే ఉంటారు, టెన్షన్ అంతా మా ఆడపిల్ల సైడ్ వాళ్ళకే కదా. చూడు సమీరా, నేను మీ ఇంట్లో వాళ్ళతో ఈ విషయాలన్నీ ఆల్రెడీ మాట్లాడేశాను. నాకు నా పెళ్ళి ఆనందంగా జరిగితే చాలు, ఆడంబరాలతో జరగాల్సిన పని లేదు. సింపుల్గా తక్కువ బడ్జెట్లోనే చేసుకుందాం. అయినో మీ నాన్నగారు మిమ్మల్ని చాలా కష్టపడి పెంచారు. 2 అమ్మాయిలు ఎంతవరకు తీసుకురావడం చాలా కష్టం. సో ఆయనకి ఇంకా బర్డెన్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. నాకు జాతకాల విషయంలో పట్టింపులు ఉన్నాయేమో కానీ కట్నం విషయంలో అస్సలు లేవు. 25 ఏళ్ళు పెంచి నేను నాకు ఇస్తున్నారు కదా, ఎంతకంటే కట్నంగా ఇంకేం కావాలి?
ఇంకా మీ జాబ్ విషయానికి వస్తే నాకు ఒకసారి అక్షర చెప్పింది మీరు కొంచెం డిప్రెషన్లో ఉన్నారని చెప్పి జాబ్ మానేశారంట కదా. పెళ్లి తర్వాత మీకు చేయాలనిపిస్తే మీరు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. ఆ విషయంలో నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. సపోర్ట్ చేస్తున్నాను కదా అని మీ శాలరీలో షేర్ ఏం అడగలండి. మీకు నచ్చినట్టు మీరే స్పెండ్ చేసుకోవచ్చు. ఇంతలా మాట్లాడినందుకైనా మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇందాక నుంచి బ్రేక్ఫాస్ట్ అంటున్నారు. మార్నింగ్ వండిన ఉప్మా ఏమైనా మిగిలిపోయింది నాకు పెట్టేద్దాం అనుకుంటున్నారా ఏంటి? ఉండిపోయింది అయితే మీకెందుకు పెడతాను చెప్పండి. మీకోసం స్పెషల్గా చేద్దామని. నా కోసం స్పెషల్గా ఏం అవసరం లేదులేండి. నేను డైరెక్ట్గా లంచే చేస్తాను. అది కూడా నువ్వు ఒక్కరిదాన్ని చేయవసరం లేదు. నేను హెల్ప్ చేస్తాను. సరే అయితే ఏం చేసుకుందాం? నీకే ఇష్టం. నాకేం ఇష్టమో కాదు, మీకేం ఇష్టమో చెప్పండి, అదే చేసుకుందాం. లేదు నీకేం ఇష్టమో చెప్తే అదే వండుకుందాం. నాకు అది ఇది అని స్పెసిఫిక్గా ఏం లేదు, ఏదైనా తింటా. కానీ అన్నంలో ఆమ్లెట్ తినడం అంటే నాకు చాలా ఇష్టం. అవునా? లెట్స్ డూ ఇట్. ఆమ్లెట్ చాలా బాగుంది. ఐ నెవర్ ఇమాజిన్డ్ దట్ నా లైఫ్లో ఒక అబ్బాయితో ఇంత కంఫర్టబుల్గా ఉంటానని. ఇన్ఫ్యాక్ట్ నా కాలేజ్ డేస్ నుంచి మా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్న ఎవరినైనా ఇష్టపడినా ఇది మనకు సెట్ అవ్వదు, ఐ హ్యావ్ టు సేవ్ ఎవ్రీథింగ్ ఫర్ మై పార్ట్నర్ అనుకునేదాన్ని. ప్రపంచమంతా తనతోనే కలిసి చూడాలనుకునేదాన్ని. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసాక అసలు ఈ పెళ్ళి అవసరమా, ఎవరికోసమో మన ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవాలా అని అనిపించేది. ప్రపంచం అంతా కలిసి చూడాలి అనుకున్నవాడు నా ప్రపంచం చూడకుండా నన్ను ఆపేస్తే నా పరిస్థితి ఏంటి అని భయాలు కూడా పుట్టుకొచ్చేవి. ఇది నాకే కాదు, పెళ్ళిడొచ్చిన అందరు అమ్మాయిలకి ఈ భయం కామనే అనుకుంటా. కానీ మిమ్మల్ని కలిసినప్పటి నుంచి, మీ గురించి ఒక్కొక్కటి తెలుసుకున్నప్పటి నుంచి టైం గడిచే కొద్దీ ఆ భయాలు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ వచ్చాయి. నేను ఎలాంటి పార్ట్నర్ కావాలనుకుంటున్నానో మీరు అలానే ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. దీనికే హ్యాపీ అయిపోతే ఎలా? మిమ్మల్ని ఇంకా హ్యాపీగా ఉంచడానికి ఇంకొకటి ఉంది. మన లంచ్కి ప్రాపర్ ఫినిషింగ్ ఇవ్వడానికి 1 minute డోర్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడే వస్తాను. ఇదిగో జున్ను, నీకు ఇష్టమని అక్షర ఒకసారి చెప్పింది. నాకు చాలా ఇష్టం. చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. అక్షర, అదేంటి లంచ్కి వస్తున్నానని చెప్పకుండా వచ్చేసావు? ఏం లేదు, ఊరికే వచ్చాను. సరేరా, నీకు కూడా ఫుడ్ పెట్టేస్తా. నేను తినేసి వచ్చాను. ఏమైంది? నాకే మూడ్ బాగాలేదంటే ఫోన్ చేసి రా 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 అంటున్నావు. ఏమైంది? ఏదో అయింది, చెప్పు ఏమైందో. ఇన్ని రోజులు లేనిది ఎందుకు ఈ మధ్య నాకు ఏజ్ పెరుగుతున్నట్టు ఫీలింగ్స్ వస్తుంది. అదేంటి అలా ఎందుకు అనిపిస్తుంది నీకు? ఎందుకంటే నా ఫేస్ బాగా డల్గా అనిపిస్తుంది. అండ్ హ్యావ్ యూ సీన్ మై ఫైన్ లైన్స్? ఇక్కడ చూడు. దానికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? సింపుల్, రెస్వెరాట్రాల్ డ్రింక్. ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ wrinkles, డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్. అవునా? నువ్వు యూజ్ చేసావా?
లేదు లేదు, నేను ఇవాళ మార్నింగే ఆర్డర్ పెట్టుకున్నా. నా కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి యూజ్ చేశాక మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పింది. తను కూడా సేమ్ ప్రాబ్లమ్తో సఫర్ అయ్యేది. యూజ్ చేశాక మంచి రిజల్ట్స్ రావడంతో పాటు తనకు ఒక మంచి మ్యాచ్ కూడా సెట్ అయిపోయింది. అవునా? అలాగైతే నేను ఇప్పుడే ఆర్డర్ చేస్తా. No, not only skin repair. It has anti-cancerous properties which involves blood circulation, reduces bad cholesterol. ఇలా చాలా ఉన్నాయి. డెఫినెట్లీ నేను ఇప్పుడే ఆర్డర్ చేస్తా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకొని కొనుక్కో. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ లాట్. సరే నేను వెళ్ళాలి, నాకు టైం అయింది. దీనికోసమే రమ్మన్నావా? ఏంటంటే చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, ఏంటి సంగతి? ఏమంటున్నారు ట్విన్ గారు? ఏమంటారండి, మామూలే. ఏంటండి అంత డల్గా మాట్లాడుతున్నారు? అమ్మాయిని ఇంకా కలవలేదా? కలవడం ఏంటండి, నేను ఇప్పుడు వాళ్ళ ఫ్లాట్లోనే కదా ఉంటున్నాను. వాళ్ళ ఫ్లాట్లోనా? మీరు కనిపించరు కానీ బాగా స్పీడ్ అండి. అంత లేదండి, అక్ష కూడా మాతోనే ఉంటుంది. వామో, డబల్ ధమాకా. సిచ్యువేషన్ చూస్తే అలా లేదండి. సమీరాకి మెల్లగా దగ్గర అవుతున్న ఫీలింగ్ కన్నా అక్షరాన్ని బాధ పెడుతున్న ఫీలింగ్ ఎక్కువ ఉంది. మీరేమంత అలా ఆలోచించకండి. పెళ్ళికి 2 వారాలు కూడా లేదు. ఇప్పుడు మీరు టెన్షన్ పడి వాళ్ళని టెన్షన్ పెట్టకండి. చక్కగా ఈ ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టేసి సమీరాకి దగ్గర అవుతుండండి. మీరు ఆ పనిలో ఉండండి చెప్తాను. సరే. సో మన పెళ్ళి అవ్వాలంటే మనం రోజు ఏదో ఒక మీల్ కలిసి షేర్ చేసుకొని తినాలి. అది ఇలా చికెన్ అయినా అవ్వచ్చు, లేదా పొద్దునే చాయ్ అయినా అవ్వచ్చు, సరదాగా పీచ్ మిఠాయి అయినా అవ్వచ్చు, లేదా లంచ్కి బిర్యానీ అయినా అవ్వచ్చు. కానీ కన్సిస్టెంట్గా మాత్రం ఉండాలి. అక్షరా, నువ్వు ఇక్కడ ఒక ఫ్లాట్ చూసుకున్నా అన్నావు, నాకు అసలు చూపించనే లేదు కదా. ఇవాళ సాయంత్రం వెళ్దాం. నువ్వెందుకులే, నేను సిద్ధు వెళ్ళి చూసి వచ్చేస్తాం. ఏంటి చూసేది? అక్షర ఒక ఫ్లాట్ తీసుకుంటానని చూసింది. అది మన ఇద్దరం వెళ్ళి ఒకసారి చూసొచ్చేద్దాం అంటున్నా. నేను ఆల్రెడీ వెళ్ళి చూస్తాను. అదేంటి మీరెలా చూస్తారు? అదే అంటే సిద్ధు ఫ్లాట్ సిద్ధువే నాకు రిఫర్ చేశాడు. సో అయితే ఇంకేం, పదండి ఇద్దరం వెళ్ళి చూసి వచ్చేద్దాం, ఫ్రెష్ అవ్వండి. సరే అయితే. ఫ్లాట్ చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. అయినా మా అక్షర ఏది చూస్ చేసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాని చాయిస్ ఎప్పుడు కరెక్టే. ఏ సిద్ధు, ఏంటేదో ఆలోచిస్తూ వెళ్తున్నారు? బైక్. మనం బైక్ ఎక్కడ పెట్టాం? అక్కడ. సరే జాగ్రత్తగా రండి. పోయే కథనం తెలియక కాలమే ఆగే కాగితం కాలగా. అక్షరా, ఇక్కడ పడుకున్నావేంటే? సరే తినేద్దాందా. నేను ఆల్రెడీ తినేసాను. అదేంటే ఒక్కదానివే తినేయడం ఏంటి? మేము వచ్చేంత వరకు ఆగచ్చు కదా, కలిసి తినేవాళ్ళం కదా. ఒక్కదాన్ని తినడం అలవాటు చేసుకోవాలి కదా. ఏంటి? ఏం లేదు, నువ్వు పెళ్ళై వెళ్ళిపోయాక నేను ఒక్కదాన్ని తినడం అలవాటు చేసుకోవాలి కదా అంటున్నా. అంత ఓవరాక్షన్ చేయకు. ఏదో మొన్నటి వరకు హైదరాబాద్లో నాతోనే తిన్నట్టు, నాతోనే ఉన్నట్టు. చూడండి సిద్ధు, ఇది ఎంత ఓవరాక్షన్ చేస్తుందో. మొన్నదాకా ఒకరితో ట్రావెల్ అయిందంట. ఇది ఆయన గురించి చెప్పవే, డీటెయిల్స్ చెప్పు, ఫోటో చూపించు అంటే అసలు చూపించదు, ఏం చెప్పదు. ఫోన్లే నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటుంది అని నేనే ఊరుకుంటుంటే అసలు చూడండి. మీకైనా చెప్పిందా సిద్ధు ఆ అబ్బాయి గురించి? మరి అడగండి ఆ అబ్బాయి విషయం చెప్పమని. అంటే తన పర్సనల్స్ ఎందుకని? పర్సనల్స్ ఏముంది, మనం అంతా ఇప్పుడు ఒక ఫ్యామిలీ అవబోతున్నాం కదా, తర్వాత అయినా చూపించాల్సిందే. కనీసం ఫోటో అయినా చూపించమని అడగండి. ఫోటో అంట. సమీరా, మా ఇద్దరికి చిన్న గొడవ అయింది. అది సెట్ అయ్యాక డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాను. గొడవ ఏమైంది? దేని గురించి? ఏం లేదు, తనకి అప్పుడే పెళ్ళి ఇంట్రెస్ట్ లేదంట. ఒక 1 year తర్వాత చేసుకుందాం అన్నాడు. సో దాని గురించి. 1 year కదా, ఈలో బాగా మెమరీస్ పెంచుకో, అందులో ఏముంది?
అవును, ఈ ఫ్లాట్ పెళ్ళయ్యాక మీ ఇద్దరు దిగడానికే కదా నువ్వు చూసుకున్నది. ఇప్పుడు ఎలాగో డిలే అయ్యేలా ఉంటుందంటున్నావు. నాకు సిద్ధుకి ఈ ఫ్లాట్ చాలా నచ్చింది. నీకు ఓకే అయితే మీ ఇద్దరు ఈ ఫ్లాట్ తీసుకోమా? అంటే నాన్న అన్నారు, అక్షరాలాగే నువ్వు కూడా ఏదైనా ఫ్లాట్ ఉంటే చూసుకో, డబ్బులు నేను అరేంజ్ చేస్తాను, ఎలాగో పెళ్లి దగ్గర పడుతుంది కదా, ఇల్లు చూసుకోవాలి అని. నువ్వు కూడా ఫ్యూచర్లో ఇందులోనే ఇంకో ఫ్లాట్ చూసుకో, అప్పుడు అందరం కలిసి ఒకే అపార్ట్మెంట్లో ఉండొచ్చు కదా. ఏంటి చెప్పు, నీకు ఓకేనా మేము ఈ ఫ్లాట్ తీసుకుంటే? ఓకే, మీకు నచ్చింది అంటున్నారు కదా, అంతకన్నా ఏం కావాలి, తీసుకోండి. ఓకే.